అందరికీ నమస్కారం. సో ఈరోజు లెటర్ వి వాళ్ళకి 2025లో ఎలా ఉండబోతుంది, అసలు వి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, అన్లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అన్లక్కీ నంబర్ ఏంటి. సో ఫస్ట్ క్లియర్గా వివరించాక 2025లో ఈ లెటర్ వి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం, కొత్త కోరికలు, టార్గెట్ సెట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలము ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పేరులో లోపాలు ఉంటే అవి సరిదిద్దుకొని న్యూమరాలజీ పరంగా ముందుకెళ్తే ప్రతి సంవత్సరం కూడా ఘన విజయాలు సాధించవచ్చు. సో లెటర్ వితో చాలా కంపెనీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ కంపెనీస్ లైక్ వోల్టాస్, లైక్ వరుణ్ బీవరేజెస్, వేదాంత్, వీగార్డ్, వర్ధమాన్ టెక్స్టైల్స్, హైదరాబాద్లో వర్ధమాన్ కాలేజ్ అండ్ విమల్ టెక్స్టైల్స్ చాలా ఫేమస్. సో చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ వీతో, లైక్ వెంకటేష్ గారు హీరో, విక్టరీ వెంకటేష్, సో విశాల్ హీరో, విజయ్ తలపతి, విజయ్ సేతుపతి, విజయ్ యాంటోనీ, విజయ్ దేవరకొండ, కామన్ సక్సెస్ఫుల్ నేమ్స్ విత్ లెటర్ వి. వికి సంఖ్యాబలం 6 చాల్డీన్ సిస్టంలో. 6 అంటే శుక్రుడు. సో అన్ని సుఖాల్ని, భోగాల్ని, ధనము, ధాన్యము ఇచ్చేది శుక్రుడు. సో ఒక మనిషి చాలా బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నా శుక్రుడు దీవెనలు ఉండాలి. సో వి లెటర్ ఈస్ వెరీ వెరీ లక్కీ బికాస్ ఇట్ హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శుక్ర, వీనస్, ద గాడ్ ఆఫ్ రాక్షసాస్. సో ఈ 6 వాళ్ళు లైఫ్ చాలా లగ్జరీగా, దే లైక్ టు ట్రావెల్ ఏ లాట్, దే లైక్ టు స్పెండ్ మనీ ఏ లాట్. అండ్ వీళ్ళు ఎలాంటి ఇంట్లో పుట్టినా, బీద ఇంట్లో పుట్టినా, బాగా డబ్బు ఇంట్లో పుట్టినా, వీళ్ళ గ్రాఫ్ అయితే స్వతహాగా సొంతంగా సంపాదించుకొని ఖర్చు పెట్టాలనే నేచర్ ఉంటుంది. ఇతరుల డబ్బులు వీళ్ళు స్పెండ్ చేయరు. సో వీళ్ళు కష్టపడి పైకి వస్తారు. అండ్ డబ్బులు వీళ్ళు 10,000 ఖర్చు పెడితే శుక్రుడు వీళ్ళకి 20,000, 30,000గా తిరిగి ఇస్తాడు. అంటే వీళ్ళు లక్కీ బై బర్త్. అండ్ లెటర్ వితో పేరు ఉన్నవాళ్ళు శుక్రవారం గారు పుట్టి ఉంటే వీళ్ళకి ఇంకా పట్టిందల్లా బంగారమే. సో వి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగా రాణిస్తూ ఉన్నతమైన చదువులు చదివి మంచి జాబ్స్లో చాలామంది ఇంజనీర్లు అవుతారు. 10 to 15% డాక్టర్స్, 5 to 6% ఫార్మర్స్ అండ్ 10 to 15% ఫారెన్ వెళ్ళి అక్కడ విపరీతంగా డబ్బు సంపాదించుకొని, కొంతమంది అక్కడే ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది తిరిగి ఇండియాకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో వి ఈజ్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ లెటర్ అండ్ పవర్ఫుల్ లెటర్. లెటర్ వికి పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం 4. 4 అంటే రాహు వల్ల వీళ్ళకి నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం ఉంటుంది. వీళ్ళు ఏదన్నా ఎవరైనా వర్క్ చేస్తుంటే ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోక్కర్లేదు. ఈ లెటర్ వి వాళ్ళు ఆ మనిషిని గమనించి కూడా ఒక 10 నిమిషాలు ఆ పని ఎలా చేయాలో నేర్చుకోగలరు. అంటే ఏకసంతాగ్రహీలు, చాలా కీన్ అబ్జర్వింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లెటర్ వి వాళ్ళు. సో వి వాళ్ళు ఒకవేళ భోజనం చేయాలనుకున్నారనుకోండి, ఇంటి పక్కన హోటల్లో బాగాలేదు, 20 కిలోమీటర్ల దూరంలో హోటల్ కన్నా వెళ్ళి అక్కడే తిని వస్తారు. కాంప్రమైజ్ కారు. దే ఆర్ వెరీ వెరీ ఫుడ్డీస్. దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ద, అంటే రేపు అనేది లేనట్టు ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు వి వాళ్ళు. సో వీకి లక్కీ నంబర్ 6, లక్కీ కలర్ గ్రీన్ కలర్, అన్లక్కీ కలర్ పింక్, పర్పుల్, వైలెట్, అన్లక్కీ నంబర్ 3. ఎందుకంటే ఇది 6 అంటే రాక్షసుల గురువు, 3 అంటే దేవతల గురువు. ఇద్దరికి జన్మత పడదు కాబట్టి 3లో పుట్టిన వాళ్ళని 12, 21, 30 పుట్టిన వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ చేసుకోకూడదు. పింక్, పర్పుల్, వైలెట్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ గ్రీన్ షేడ్స్ ఉండేది చూసుకుంటే శుక్రుడి దీవెనలు ఇంకా మల్టిప్లై అవుతాయి. వీళ్ళకి ఇంకో కలర్ బ్రౌన్ కలర్, యాష్ గ్రే కలర్ కూడా లక్కీ కలర్స్. సో లక్కీ స్టోన్ వచ్చి పచ్చ, ఎమిరాల్డ్, జాతి పచ్చ అంటాం. ఎమిరాల్డ్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో చేతిలో వేసుకుంటే ఇది బ్రాహ్మిన్స్ చేతిలో వేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు చేతిలో కన్నా మెడలో వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనం తినే ఆహారం వల్ల స్టోను పవర్ తగ్గిపోతుంది. నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు స్టోన్లో పవర్ తగ్గి కొన్ని ఏళ్ళకి అది పని చేయకుండా అయిపోతుంది. సో రత్నం ఉండి పని చేయకపోతే వేస్ట్ కదా.
సో ఎమిరాల్డ్ మెడలో డాలర్లో సిల్వర్లో వేసుకోండి. సో మనము ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. లెటర్ వి వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో అండ్ అద్భుతంగా ఇంకా బాగుండాలంటే షేర్ బిజినెస్ చేయగలిగితే వీళ్ళు 10 రూపాయలు పెడితే 10,000 వస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇన్ షేర్ బిజినెస్. లెటర్ వి వాళ్ళకి అంటే వేరే లెటర్స్ ఏ లెటర్కి లేనంత పవర్ వి లెటర్ వాళ్ళకి డబ్బులు షేర్ బిజినెస్ చేసే అదృష్టం, ఆ పవర్ శుక్రుడి దీవెన వల్ల లభించింది. సో వీతో బిజినెస్ పేరు పెట్టుకున్న, మనిషి పేరు పెట్టుకున్న అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పేది పాజిటివ్ వీస్. అంటే వీలో కానీ 12వ నంబర్ కానీ 13వ నంబర్ కానీ 16 కానీ 18 కానీ వచ్చినప్పుడు ఈ పవర్స్ వాళ్ళకి అందకుండా ఈ నంబర్స్ అడ్డుకుంటాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ పేరుని చెక్ చేయించుకొని ఆ పేరులో ఒక అక్షరం మార్చుకుంటే 100% నేను ఆ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టి అదృష్టం వచ్చేలా గైడ్ చేస్తాను. సో లెటర్ వి వాళ్ళకి 2025లో ఎలా ఉండబోతుంది? వి అంటే 6, 2025 అంటే 9, 6ని తిప్పిస్తే 9 లాగా ఉంటుంది. సో దే బోత్ లుక్ అలైక్. సో 6కి 9 చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ లెటర్ వి వాళ్ళకి 2025లో మెయిన్గా జనవరి నెల అండ్ డిసెంబర్ నెల 2 నెలల్లో చిన్న చిన్న ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయి తప్పిస్తే ధన ప్రవాహంకి అడ్డు లేదు. చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు. అండ్ ఈ లెటర్ వి వాళ్ళు కానీ పేరుని 3 అక్షరాల్లో పిలిపించుకుంటే లైక్ ఉమా, లైక్ సాయి, పేరు పెద్దది ఉంటుంది, సాయి, సందీప్, కుమార్, అందరూ అన్ని కడుగులే సాయి, 3 అక్షరాల పేరు వాడితే ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్ పాడవుతుంది. సో 12 అక్షరాల్లో పేరు ఉంటే ఈ లెటర్ వి వాళ్ళకి 6 లెటర్ పేరు ఉండకూడదు. చాలామందికి 12 లెటర్స్లో పేరు ఉండొచ్చు. లైక్ నరేంద్ర మోడీ ఈజ్ 12 లెటర్స్, చక్రం తిప్పుతున్నాడు ఆయన. ఇందిరాగాంధీ చక్రం తిప్పింది 12 లెటర్స్. ధీరుభాయ్, ముఖేష్ అంబానీ ఈజ్ 12 లెటర్స్. బట్ ఈ వి లెటర్తో పేరున్న వాళ్ళకి 12 లెటర్స్లో పేరు లేకపోతే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పింక్, పర్పుల్, వైలెట్ అవాయిడ్ చేయాలి. సో జనవరి నెలలో, డిసెంబర్ నెలలో జాగ్రత్త పడితే వి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేవు. మైల్డ్ డైజెషన్ ప్రాబ్లమ్స్, మైల్డ్ స్కిన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది 2025లో. సో కొంచెం వాక్ చేయండి, కొంచెం మెడిటేట్ చేయండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే వి వాళ్ళకి 2025లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందెళ్ళచ్చు. బట్ పేరులో రాంగ్ నంబర్ ఉందా లేదా మీకే తెలిసిపోతుందండి. ఏం చేసినా కలిసి రాకపోయినా, తరచూ భార్యాభర్తలు కొట్లాట్లు వస్తున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ వి లెటర్ పవర్ మీరు వాడుకోవట్లేదు. అలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీ పేరులో ది బెస్ట్ నా తరపు నుంచి మీకు ఇవ్వగలం జరుగుతుంది.